రీసెంట్ గా తమిళ యాక్టర్ విజయ్ చేపట్టిన పార్టీ ర్యాలీలో తొక్కిసలాట జరిగి దాదాపు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. నార్త్ ఇండియాలో కురిసిన భారీ వర్షానికి ఈ ప్రాంతంలో వరదలు అండ్ ల్యాండ్ స్లైడ్ జరిగి దాదాపు 10 మంది చనిపోయారు. అండ్ ఉత్తరప్రదేశ్ కి చెందిన ముగ్గురు స్నేహితులు గూగుల్ మ్యాప్స్ ని గుడ్డిగా నమ్మి కన్స్ట్రక్షన్ జరుగుతున్న బ్రిడ్జ్ పైన కార్ ని తీసుకెళ్లారు. సగం కంప్లీట్ అయిన బ్రిడ్జ్ పైన సైన్ బోర్డ్స్ లేకపోవడంతో వీళ్ళు కార్ ని వేగంగా నడిపి ఇలా పైనుంచి కింద పడి కార్లో ఉన్న అందరూ చనిపోయారు. ఈ 3 ఇన్సిడెంట్స్ లో వాళ్ళెవరికీ కూడా ఆ రోజు తమ ప్రాణాలు పోతాయని తెలియదు. ఏదో పని కోసం బయటకు వెళ్లిన వారు ఇలా శవంగా తిరిగి వస్తారని కుటుంబ సభ్యులు కూడా ఊహించలేదు. ఇంట్లో సంపాదించే వ్యక్తికి సడన్ గా ఇలాంటిది ఏదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి చాలా ఘోరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. కాబట్టి మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబం రోడ్డున పడకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల రేపు మనకేమైనా అయితే పెద్ద మొత్తంలో డబ్బు మన కుటుంబానికి చేరుతుంది. దాంతో వాళ్ళు భయం లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా బ్రతకగలుగుతారు. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ కట్టాల్సిన ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ పైన ఎటువంటి జీఎస్టీ లేదు. అంటే మీ సేవింగ్స్ కూడా పెరుగుతాయి. మీరు నిజంగా మీ ఫ్యామిలీ గురించి ఆలోచించే వారైతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ని ఖచ్చితంగా తీసుకోండి. మీరు మీ ఫ్యామిలీ గురించి కేర్ చేసేవారైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఇది మీకోసం కాదు, మీ ఫ్యామిలీ కోసం. టాటాలో ₹1 కోటి పాలసీ తీసుకున్న 3 నెలలకే చనిపోవడం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళు MG ఎక్కార్ వెహికల్ ఏపీ లింగోవటం వద్ద ఉదయాన్నే ఎక్కువ మంచు ఉండడం వల్ల పక్కకు ఆపి ఉన్న లారీని హిట్ ఇవ్వడంతో అందులో ఉన్న 5 వ్యక్తుల్లో 2 చనిపోవడం జరిగింది. ఆ 2 పేర్లు వచ్చేసి సాయిగౌడ్, కుంచెల సాయిగౌడ్ అండ్ ప్రవీణ్. చనిపోయి కూడా బ్రతకడం అంటే ఇదేనేమో. సో తన ఫ్యామిలీకి ఆర్థిక భరోసాగా నిలిచిన మన సాయి కుమార్ గౌడ్ వాళ్ళ భార్య మాటలు విందాం. వీళ్ళ ఎడ్యుకేషన్ కోసం అని మేము అనుకున్నాము, లైక్ దేనికైనా యూజ్ అవుతుంది అనేసి. కానీ వీ డోంట్ నో సంథింగ్ విల్ హ్యాపెన్ లైక్ దట్. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికోసం వస్తుంది. సంవత్సరానికి 1,25,000 కడితే 10వ సంవత్సరంలో 24 లక్షలు వస్తాయి, 20 ఏళ్ళకు 2 కోట్లు వస్తాయి, 30 సంవత్సరాలకు 15 కోట్లు వస్తాయి, 40 ఏళ్ళకు 100 కోట్లు వస్తాయి. మాకు ఒకటి పెట్టి నువ్వు లైక్ ఐఎమ్ దేర్ ఫర్ యూ అనేసి. మీ అనుమానం నాకు అర్థమైంది. ఇదేం పాలసీ, ఇది ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఏం లేదంటే ఇది బ్రతికుండగానే తీసుకునే డబ్బులు యాక్చువల్గా మనం. బట్ అనుకోకుండా చనిపోతే కూడా డే 1 నుంచి మనకు ₹1 కోటి ఇన్సూరెన్స్, న్యాచురల్, యాక్సిడెంటల్ ₹1,90,00,000 కవరేజ్ ఉంటుంది. పూర్తి వివరాలకి కాల్ చేయండి. సిద్దిపేట జిల్లాలో ఒక ఆయన రోడ్డు ప్రమాదంలో జీవి తీసుకుంటే ₹1,90,00,000 ఇన్సూరెన్స్ వచ్చిందిలా. అనుకోకుండా బయట పనిచేసేటోళ్ళకి ఏమన్నా అయితే ఇంటోళ్ళకి ఇబ్బంది కావద్దంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్తున్నారు. అందుకే సాయి కుమార్ గౌడ్ అనే ఆయన 3 నెలల కిందట 1,25,000 సంవత్సరానికి గట్టి టాటా కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్నాడట. అనుకోకుండా 90 రోజులలోనే రోడ్డు ప్రమాదంలో చచ్చిపోతే ఇప్పుడు ₹1,90,00,000 చెక్కును కంపెనీ వాళ్ళు వాళ్ళ ఇంటికే పోయి ఇచ్చిర్రు. అందుకే ఇన్సూరెన్స్ అందరూ తీసుకోవాలి. దవాఖానకో దేనికో పనిచేస్తుంది, కానీ మంచి కంపెనీ చూసి తీసుకోవాలి. మరి నమ్మలేకుండా ఉంది దీనికోసం ఎందుకు వస్తుంది అనేసి. లైక్ అయినా లేకున్నా లైక్ మాకు ఒకటి పెట్టి నువ్వు లైక్ ఐఎమ్ దేర్ ఫర్ యూ అనేసి. ఇన్ దిస్ అయినా లేకున్నా లైక్ మాకు ఒకటి పెట్టి నువ్వు లైక్ ఐఎమ్ దేర్ ఫర్ యూ అనేసి. ఇన్ దిస్ హలో మేడం, మీరు చెప్పిన అడ్రస్కి వచ్చాను మేడం. ఎక్కడయ్యా కనిపిస్తలేవు? వాట్సాప్ లా లొకేషన్ పెడతా, అది చూసుకుంటూ వచ్చేసి. నాకు వాట్సాప్ లేదు మేడం, నాది చిన్న ఫోన్. అబ్బా కనిపించావు. ఇక్కడ బ్రౌన్ గేట్ ఉంది కదా, ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాయి. వస్తున్నాను మేడం. ఎవరే? ఇంట్లో మనం ఇద్దరమే ఉంటాం కదండి, మన ఇంట్లో అంతా పని చేయడానికి ఒక పనబ్బాయిని పిలిచాను. ఫుడ్ బెడ్ ఇచ్చి ఖర్చులకి డబ్బులు ఇస్తాను, పని మంచిగా చేసుకో. సరే మేడం. విష్ణు, నువ్వేంట్రా ఇక్కడ? నా ఫ్రెండ్ గోపాల్ లేడు? అండి, యాక్సిడెంట్ లో చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఇతను. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది కదా అంకుల్, నాన్న కూడా లేరు. చుట్టాల వాళ్ళ ఇంట్లో ఉందామంటే ఎవరు సరిగ్గా చూసుకోవట్లేరు. ఎందుకు బరువు అనేసి ఎవరింట్లో అయినా పని చేసుకుంటూ ఉందామని. ఇన్సూరెన్స్ లో వచ్చిన డబ్బులు ఏం చేసావు? ఇన్సూరెన్స్ అంటే ఏంటిది అంకుల్? ఇక్కడే ఉండు. మీ డాడీ నేను కలిసి టర్మ్ ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళం. ఇందులో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కో. హలో. అండి, మా నాన్న పేరు గోపాల్ కుమార్. తన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ చెప్తారా? పాలసీ నెంబర్ చెప్తారా? 76. మీ డాడీ పేరు మీద ₹1 వరకు ఇన్సూరెన్స్ ఉందండి. ₹1 ఇన్సూరెన్స్ ఉందంట అంకుల్. థ్యాంక్ యూ అంకుల్, ఇప్పుడు హ్యాపీగా చదువుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా, మీ వల్లనే ఇక్కడికి రాగలిగాను. ఇప్పుడే టర్మ్ పాలసీ తీసుకోవడం స్టార్ట్ చేయండి. మీకేమైనా అయితే మీకు మీ ఫ్యామిలీకి అండగా ఉంటుంది.